నేను మీ దివ్య మేకోవర్. మేమైతే అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది వే అన్నమాట. మనం అస్సాంలో రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత గౌహతిలో అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. సేమ్ మనం ఎలాగైతే తిరుపతి కొండ ఎక్కుతామో అదే విధంగా మనము ఆ కొండ ఎలా ఎక్కుతామో అలాగే ఇది కూడా వే ఉంటుందన్నట్టు. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఒక్క క్యాబ్లో ఒక 7-8 మెంబర్స్ని కూర్చోబెట్టుకున్నారు. పర్ పర్సన్కి ఇంత అని చెప్పేసి కాస్ట్ తీసుకున్నారు. మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి వెళ్ళే దారి గుండా మొత్తం మనకు సతీదేవి దక్షయాగం ఎలా జరిగిందో అవన్నీ మనకు గోడల పైన అమ్మవారి రూపాలన్నింటినీ చూపించారన్నట్టు. ఆ దక్షయాగం స్టోరీ మొత్తాన్ని మనకు గోడల పైన చూపిస్తారు. సో చాలా అయితే బాగుందండి. వ్యూ అయితే వెరీ బ్యూటిఫుల్. అసలు నేను అనుకోలేదు ఇంత అందంగా ఉంటుందని చెప్పేసి. చాలా ఎత్తైన ప్రదేశం. మనకు నీలాచల్ కొండలపైన అమ్మవారి రహస్య స్థలమైన యోని భాగం పడింది. ఇప్పుడైతే మేము వచ్చేసాము టెంపుల్కి. చూస్తున్నారు కదా, ఇది బ్లాక్గా ఉంది మనకు టెంపుల్ గర్భగుడి అన్నమాట. ఇది నేను వెళ్ళిన 3rd డే తీసాను. చాలా వర్షం పడింది. ఇక్కడ కనిపిస్తున్న పావురాలు మనకు టెంపుల్లో వదులుతారన్నమాట. మనకి ఏదైనా మానసికంగా బాగుండాలి అని చెప్పేసి ఇక్కడ వదులుతారన్నమాట. ఇవన్నీ అమ్మవార్లు. ఎక్కడ చూసినా అమ్మవారికి పైనుంచి కింది వరకు కుంకుమనే వేస్తారు. పసుపు అనేది ఎక్కడ కూడా యూజ్ చేయడం నేనైతే చూడలేదు. మనకి ఇక్కడ నీలి రంగు శంఖ పుష్పాలు, ఎల్లో కలర్ ఫ్లవర్స్, మందారం, ఒంటిరెక్క మందారం ఫ్లవర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. చక్రం పూలు అంటారు కదా, అవి యూజ్ చేస్తారు. ఇది అంతా గుడి చుట్టూ భాగం అన్నమాట. ఎక్కడ కూడా వర్షం పడినా కానీ చాలా నీట్గా ఉంటుంది టెంపుల్. ఎక్కడ కూడా మెస్సీగా కానీ బ్యాడ్ స్మెల్ కానీ అట్లాంటివి ఏం ఉండదు. నేను బ్యాడ్ స్మెల్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే మనకి ఇక్కడ మొత్తం వామాచార పద్ధతిలో పూజ జరుగుతుంది కాబట్టి. వామాచార పద్ధతి అంటే బలిస్తారన్నట్టు. పొట్టేళ్ళని కానీ మేకలని కానీ దున్నపోతుల్ని కానీ ఈ అమ్మవారికి బలివ్వడం జరుగుతుంది. అంత బలిచ్చినా కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా స్మెల్ ఏం రాదు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఒక అబ్బాయి మొక్కాడు. అది మనం గర్భగుడి నుంచి బయటికి వస్తున్న డోర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది కదా, ఈ చెట్లన్నిటికీ పూజ చేస్తారు. దీని పక్క సైడ్ మనకి దీపాలు పెట్టేది ఇక్కడ దీపాల కౌంటర్ అన్నమాట. ఇక్కడ అందరూ అమ్మవారికి దీపాలు ముట్టిస్తూ ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ 2 దీపాలు వెలుగుతున్నాయి కదా, ఇది దీపాల కౌంటరు. ఇది వచ్చేసి బలిపీఠం అన్నమాట. ఈ బలిపీఠంలో మనకు బలిస్తారు. ఇది అమ్మవారి మెయిన్ టెంపుల్. ఇక్కడ అమావాస్య రోజు అయితే చాలా బాగా పూజలు జరుగుతాయండి. తాంత్రిక విద్యలకు కానీ చాలా వాటికి నిలయమైన ఈ టెంపుల్ అన్నమాట. ఈ చిన్న చిన్న మేకపిల్లలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అమ్మవారికి బలివ్వడానికి వదిలేసినవన్నమాట. ఇక్కడ హిజ్రాలు, అఘోరాలు చాలామంది ఇక్కడ వచ్చి పూజలు చేస్తుంటారు. అమ్మవారికి 3 days బ్లీడింగ్ అవుతుందన్నమాట. మనకు ఋతుస్రావం అంటాం కదా, ఆ ఋతుస్రావం 3 days జరగడం వల్ల సంవత్సరానికి 3 రోజులు జరుగుతుంది. ఆ 3 రోజులు జరిగినప్పుడు అమ్మవారి గుడిని మూసివేస్తారు. మూసివేసి తర్వాత 3 రోజుల తర్వాత మనకు గుడి ఓపెన్ చేసి శుద్ధి చేసి అంబుబాచి మేళ అని జరుపుతారన్నట్టు. మేము అంబుబాచి మేళ అయిన 4th డేకి వెళ్ళాము. ఇది చూడండి, మీరు డేలో చూపిస్తున్న వ్యూ. ఇక్కడ అమ్మవారు కనిపించాయి కదా 2 విగ్రహాలు. ఒకటేమో సింహం పైన ఉంటుంది, ఒకటి దున్నపోతు పైన ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు అమ్మవారికి చూడండి, ఈ బ్లాక్ కలర్ది గర్భగుడి. అమ్మవారి చుట్టూ మనకు త్రిశూలాలే కనిపిస్తూ ఉంటాయి. మేమైతే ఇక్కడ వెళ్ళిన 1st డే పారాయణం స్టార్ట్ చేశామన్నట్టు. లలితా సహస్రనామ పారాయణం చేశామండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూపించిన విధంగా నాగసాధువులు అలా ఉన్నారు. ఇక్కడ హిజ్రాలు, నాగసాధువులు, అఘోరాలు చాలా మెంబర్స్ వస్తూ ఉంటారండి. ఇక్కడ అమ్మవారి కోనేరు కూడా ఉంది. ఇదంతా మేము లలితా సహస్ర పారాయణం చేస్తున్నాము. చెప్పాను కదండి, మేము 50 మెంబర్స్ వరకు వెళ్ళాము అని చెప్పేసి. మేము 50 మెంబర్స్ అందరం కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయడం జరిగిందండి. నేనైతే హ్యాపీగా 6 times చేసుకున్నాను వెళ్ళిన 3 daysలో. అమావాస్య రోజు 3 times చేశాను, వెళ్ళిన నుండి 3 times చేశానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనకు అక్కడ కూర్చొని చదువుతూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయండి. అంటే అమ్మవారు సాక్షాత్ అక్కడ ఉందనేది మనకు తెలిసిపోతుంది ఈజీగా.
ఇక్కడ ఇంకా నైట్ టైంలో గణేష్ దేవుడికి భజనలు చేశారండి, వినాయకుడికి. చాలా బాగా అనిపించింది మాకైతే. అసలు రూమ్కి వెళ్ళాలన్నట్టు కూడా అనిపించలేదు. నేను మీకు చెప్పాలి, మేము అక్కడికి వెళ్ళాం కానీ రూమ్ ఎక్కడ తీసుకున్నాం అనేది, అమ్మవారి టెంపుల్ కొండపైనే, టెంపుల్కి దగ్గరలోనే మనకు రూమ్స్ అవైలబుల్లో ఉంటాయండి. మేమైతే పశుపతి భవన్ అనే దాంట్లో తీసుకున్నాం అన్నట్టు. ఒక్క రూమ్కి 4 మెంబర్స్ అలా ఉన్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఇంకెవరికైనా చూడాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో ఇంకా సెర్చ్ చేయొచ్చు. నా వీడియోని చూసి మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే నేను దానికి మీకు ఆన్సర్ ఇస్తానండి. థ్యాంక్ యూ.